బండరాముడు. బండరాముడు, ఒరే బండరాముడు! నేను బడికి పోతుండగా ఎవరో వెనక నుంచి పిలిచారు. వెనక్కి తిరిగి చూస్తుండగా గోపి. వాడు 5వ క్లాసు చదువుతున్న అల్లరి వెధవ. నాకు వాడికి సావాసం లేదు. అయినా వాడు నా సంగతి విని ఉంటాడు. మా బడిలో బండరాముడంటే ఎరగని వాళ్ళెవరు? మేస్టార్లు కూడా నన్ను గురించి మాట్లాడుకుంటారట. గోపి నన్ను కలుసుకుని, ఒరేయ్! మామిడికాయలు దొంగిలింతామా? మన దారిలోనే గోడ మీదకి వాలి ఒక మామిడి చెట్టున్నది. దాని కాయలు భలే బాగున్నాయి. కోసుకుందామా? అన్నాడు. నేను దొంగతనాలు చెయ్యను. మా నాన్నకు తెలిస్తే చితక్కొట్టేస్తాడు అన్నాను నేను. నువ్వు దొంగతనం చెయ్యవద్దులే. నీకంత భయమైతే నేనే చేస్తా. నువ్వు ఊరికే తోడుండు అన్నాడు గోపి. గోపిగాడి ధోరణి నాకర్థం కాలేదు. కానీ రానంటే తంతాడని వాడి వెంట వెళ్ళటానికి ఒప్పుకున్నాను. మామిడి తోట దగ్గరికి వచ్చాము. రోడ్డు పక్క గోడ మీదుగా అటు మామిడి కొమ్మలు వేలాడుతున్నాయి. నువ్వు గోడకు ఆనుకుని నిలబడు. నీ భుజాల మీదకి ఎక్కి నేను కాయలు కోస్తాను. కాయల్లో నీకు కూడా భాగం పెడతాలే అన్నాడు గోపి. తప్పేదేమున్నది? నేను ఒప్పుకోనన్నానా? గోపిగాడు నన్ను తప్పక తంతాడు. పెద్దవాళ్ళ చేత తన్నులు తిన్నా గౌరవం. ఈ విధవ చేత తన్నులెందుకు తినాలి? అందుకని ఒప్పుకున్నాను. నేను గోడ కానుకుని నిలబడ్డాను. గోపిగాడు నా భుజాల మీద నిలబడి కాయలు కోశాడు. జేబుల నిండా, పుస్తకాల సంచి నిండా పట్టినన్ని కాయలు కోశాడు. తరువాత దిగి వచ్చి ఒక కాయ తీసుకుని తింటూ నాకు భాగం పెట్టకుండా వెళ్ళిపోసాగాడు. నేను వెంటపడి నా భాగం నాకు పంచమన్నాను. వాడు పల్లికిలించి, "పోరా పో! నువ్వు నా గుర్రానివి. గుర్రాలకెవరైనా మామిడి పళ్ళు పెడతారా ఏమిటి?" అన్నాడు. ఇదంతా మా క్లాస్ పిల్లలెవరో చూశారు. ఆ రోజు నుంచి నాకు మా బడి పిల్లలు గోపిగాడి గుర్రం అని పేరు పెట్టారు. అటువంటి వెధవతో సావాసం చేసినందుకు నాకు ఇలా కావాల్సిందేలే. ఈ సంగతి మా నాన్నకు కూడా ఎట్లాగో తెలిసింది. ఆయన నాకు చక్కగా దేహశుద్ధి చేశాడు. ఇక జన్మలో ఎన్నటికీ అల్లరి వెధవలతో కలవకూడదనుకున్నాను. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఒకనాడు మధ్యాహ్నం మా మేస్టారు నన్ను పిలిచి, "రాముడు, కాఫీ హోటల్‌కి వెళ్లి 2 మసాలా వడలు, 2 దోసెలు కట్టించుకో. పచ్చడి మర్చిపోయావు సుమా! ఈ సీసాలో వేడిగా ఒక కప్పు కాఫీ పోయించుకొని వేగిరం పట్టుకురా" అన్నాడు. కిష్టయ్య, నేను కలిసి చంద్రభవన్ హోటల్‌కి వెళ్ళాం. టీవీగా కిష్టయ్య ఒక కుర్చీలో కూర్చున్నాడు. భయపడుతూ వాడికెదురుగా నేనొక కుర్చీలో కూర్చున్నాను. దర్జాగా కిష్టయ్య ఒక ప్లేటు గులాబ్ జాము, ఉల్లిగారెలు, ఒక్కొక్క కప్పు కాఫీ తెప్పించాడు. అంత మంచి పదార్థాలు నేనెప్పుడూ తినలా. భలే బాగున్నాయి. వాడు యాత్రలు చేస్తూ ఉన్నాడు. చదువులో వాడు నాకన్నా కూడా మొండి. అయితే కిష్టయ్య అల్లరిలో బాగా ఆరితేరినవాడు. వాడు నన్ను చెయ్యి పట్టుకుని ఆపి, "నా వెంట రారా! మీ అయ్యవారికి కావాల్సిన పలహారాలన్నీ కానీ ఖర్చు లేకుండా ఇప్పిస్తాను. పైపెచ్చు మనం కూడా ఊరికే పలహారం చేస్తాం" అన్నాడు. కిష్టయ్యకేం జమీందారు బిడ్డ. వాడి దగ్గర బోలెడంత డబ్బుంటుంది. నాకు మా వాళ్ళెప్పుడు కాసుకు మించి ఇవ్వరు. అదైనా ఎప్పుడో గాని ఇవ్వరు. మా పలహారం అయిపోగానే కిష్టయ్య అయ్యవారి కోసం 2 వడలు, 2 దోసెలు, సీసాడు కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. తరువాత వాడు డబ్బు తీసుకుని ఆయన దగ్గరికి వెళ్లి, "మా మేస్టారు మమ్మల్ని పలహారం చేసి రమ్మని, తనకు పలహారం తెమ్మని చెప్పారు. ఈ పలహారం ఆయనకిచ్చి నేను డబ్బులు తెస్తాను. అంతదాకా ఈ అబ్బాయి ఇక్కడే ఉంటాడు" అని చెప్పాడు. నా దగ్గరికి వచ్చి రహస్యంగా, "నీ దగ్గర ఉన్న రూపాయి నాకిచ్చేయి. మిగతాది నేను వేసుకుని బాకీ తీర్చేస్తాను" అన్నాడు. నా దగ్గర ఉన్న రూపాయి కాస్త వాడికిచ్చేశాను. వాడు రూపాయి జేబులో వేసుకొని నన్నక్కడే కూర్చోమని అయ్యవారి పలహారం పట్టుకుని బయలుదేరాడు. కిష్టయ్య కోసం చూసి చూసి నాకు విసుగెత్తింది. 3 గంటలైనా వాడు రాలేదు. హోటల్ వాడికి విసుగెత్తింది కాబోలు. వాడు నాతో, "మా నౌకర్‌ని నీ వెంట పంపిస్తాను. డబ్బిప్పించు, లేదా నిన్ను పోలీసులకు అప్పగిస్తాను" అన్నాడు. నాకు ముచ్చెమటలు పోశాయి. నన్ను కిష్టయ్య గాడు మోసం చేశాడు. నేను మొద్దు వెధవను కనుక నన్నందరూ మోసం చేస్తారు. మేస్టారు ఏమంటారో అని నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. నాయర్‌ను వెంటబెట్టుకుని కుక్కిన పేనల్లే బడికి వచ్చాను. నా మొహం కనబడగానే మేస్టారి కళ్ళ వెంట నిప్పులు కురిశాయి. "ఉండాకోర్! ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నావు? నా రూపాయి నాకు పంపించావే! కాఫీ ఎట్లా సంపాదించావు?" అని అడిగారు. నా నోట మాట రాలేదు. కానీ నా వెంట వచ్చిన హోటల్ నౌకరు జరిగినదంతా చెప్పాడు. ఈ కథ విని క్లాస్‌లో పిల్లలంతా గొల్లున నవ్వారు. మాస్టారుకి కూడా నవ్వాగలేదు. ఆయన కిష్టయ్య కోసం కబురు చేశాడు. కానీ వాడు క్లాస్‌లో లేడు. అందుచేత హోటల్ మనిషికి రూ. 2 మేస్టారే సమర్పించుకున్నారు. ఆ సాయంత్రం నన్ను వెంటబెట్టుకుని మేస్టారు కిష్టయ్య నాన్నగారింటికి వెళ్లారు. జమీందారు గారు సంగతంతా విని మేస్టారుకి రూ. 2 ఇచ్చేశారు.